అలా నా ద్వారా రెండో అక్కరక్షణ పొందటం, సువార్తమ్మ గారి భర్త రక్షణ పొందటం, ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో ప్రతి బుధవారం ప్రార్థిస్తున్నాం వారి కుటుంబంలో మిగిలిన వారి రక్షణ పొందాలని. అనుకోని పరిణామంలో విజయ పరిశుద్ధ వివాహం జరగబోవటం ఇంకా మనకు అర్థమైపోయింది. విజయ కుటుంబం అంతా వచ్చేస్తారు, రాక తప్పదు. అలాగే గరగపర్రు గృహం మన ద్వారా పునాది భవనం మన ద్వారా నిర్మించటం, మొత్తం మీద ఈ కుటుంబంలో ఒక భాగంగా మనం ఉన్నాం. కాబట్టి సువార్తమ్మ గారు పొందిన రక్షణ కుటుంబం అంతా విస్తరించింది. దేవుని స్తోత్రం. అలా కుటుంబంలో ఒకరు ఉన్నప్పుడు అది విస్తరిస్తూ ఉంటుంది. చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళ వాక్యానికి ఎలా అలవాటు పడ్డారంటే, ఇప్పుడు కీర్తన ఉందనుకోండి, నా భర్త వాక్యానుసారంగా లేడు, నాకు వద్దు అనడానికి అలవాటు పడ్డారు. ఇది చాలా మెచ్చుకోదగ్గ పరిణామం. వాక్యానుసారంగా లేని భర్త నాకు వద్దు, వాక్యానుసారంగా లేని భార్య నాకు వద్దు, వాక్యానుసారంగా లేని పిల్లలు నాకు వద్దు అనేటటువంటి స్థాయికి. ఎందుకంటే ఒక నిమిషం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కీర్తన ఇక్కడ కష్టపడి పని చేయాలి, కూలి పనికి వెళ్తేనే కానీ గడవదు. ఇక్కడ ₹1,00,00,000 ఆస్తుంది ఆ భర్తకి. ఏం చేయక్కర్లేదు, ఇంట్లో కూర్చుంటే చాలు. జాగ్రత్తగా వినండి. ₹1,00,00,000 ఆస్తుంది. అందరూ చెప్తారేమ్మా 3 ఎకరాల పొలం ఉంది, వదిలేసి వచ్చేసావు, నువ్వు ఇక్కడ ఉంటున్నావు, కష్టపడుతున్నావు, కూలి పని చేసుకుంటున్నావు, ఏంటిది అని అడిగితే, ప్రభువులో లేని వ్యక్తి ఎన్ని కోట్లున్నా నాకు అవసరం లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి చాలామంది ఎలా ఉన్నారంటే ప్రభు కోసం జీవించడం లేదు. ఇప్పుడు ప్రభు కోసం వచ్చినటువంటి ఆ అమ్మాయికి లోటే ఉంది. ఈరోజు ఆ అమ్మాయిని, వాళ్ళ అమ్మాయిని దేవుడు పోషించడం లేదా? ప్రభు కోసం నిలబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నాకు కూడా యేసు ప్రభులోకి వచ్చాక ఎన్నో అవకాశాలు వచ్చాయి, అన్నిటినీ తిరస్కరించాను నేను. చాలా అవకాశాలు వచ్చాయి, దేన్ని ఒప్పుకోలేదు. ఈరోజు ప్రభువు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. వింటున్నారా? కాబట్టి దేవుళ్ళో ఉండటం అంటే ఒక అగ్నితో సహవాసం. లోకాసు వార్త 2వ అధ్యాయం చాలా జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. లోకాసు వార్త 2వ అధ్యాయం మనం కిందటిసారి 35 వరకు సుమయోను గురించి విన్నాము. ఆయన ప్రవశించాడు. తర్వాత ఒక సహోదరి అంటే సువార్తమ్మ గారికి బట్టి నాకు గుర్తుకొచ్చింది ఈ వాక్యం. 36వ వచనము నుండి చాలా శ్రద్ధగా విందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయినున్న అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడివక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. శ్రద్ధగా వినండి దేవుని మాటలు. ప్రతి మాట అమూల్యమైనది,
దేవుని మాటలు చాలా అమూల్యమైనవి. ఈరోజు ఒక పెద్ద ఆయన రాజకీయ నాయకుడు క్రిస్మస్ సందర్భంగా మాట్లాడుతూ యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, ఎంత మంచి హృదయం గలవాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత గొప్ప నాయకుడు. మరి కొంతమంది యేసుప్రభుని నమ్ముకున్నామని పదవులు అలంకరించారు. ఎందుకు మరి వారిలో ఆ లక్షణాలు లేవు? యేసుప్రభుని నమ్ముకున్న వారిలో ఎందుకు ఆ లక్షణాలు లేవు అని అడిగాడు. ఎవరు మాట్లాడతలేదు. మరి యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు ఆ లక్షణాలు ఉండాలి కదా అని అడుగుతున్నాడు అతను. మీరేమంటారు? కాదంటారా, అవునంటారా? చెప్పండి గట్టిగా. అవునా కాదా? యేసుప్రభుని నమ్ముకున్న వారిలో ఏ లక్షణాలు ఉండాలి? ఆయన లక్షణాలు ఉండాలి. ఎవరి లక్షణాలు అంటే మన లక్షణాలు చనిపోయి ఆయన లక్షణాలు ఉండాలి. దేవుని స్తోత్రం. ఇలాగ చాలామంది ప్రశ్నిస్తున్నారు, యేసుప్రభుని నమ్ముకున్న వారిలో ఆయన లక్షణాలు ఎందుకు ఉండటం లేదు, ఆయన స్వభావం ఎందుకు ఉండటం లేదు. ఒకరోజు సేవకుడైనటువంటి ఒక అతను అడిగాడు, మీరు దేవుని సేవకులా? అవును. మరి ఇందాక మీరు అక్కడ చాలా కోపంగా మాట్లాడుతున్నారు ఏంటి అని అడిగాడు. ఏదో సందర్భాన్ని బట్టి. మీరు బూతులు కూడా తిట్టారు అన్నాడు. ఏదో సందర్భాన్ని బట్టి అన్నాడు. అందుచేత నాకు అనిపిస్తుంది మాట్లాడిన వ్యక్తి ప్రభువులో లేడు. పాస్టర్ గారు మాటలు విన్నాడు. ఇతను అంటున్నాడు, మీరు బైబిల్ పట్టుకున్నారు కానీ ఆయన స్వభావం మీకు రాలేదన్నాడు. దేవుని స్తోత్రం. వింటున్నారా? కాబట్టి నూతన స్వభావము ధరించుకునుడి. యేసుక్రీస్తు యొక్క స్వభావము మనం ధరించుకోవాలి. ఇక్కడ ఎంత ఒక అద్భుతమైన స్త్రీ గురించి చెప్తాను. ఆమె పేరు అన్న. చాలామంది పెట్టుకుంటారు ఆవిడ పేరు. అన్నా కుమారి శ్వాసరాజు పిన్ని గారు పెట్టుకున్నారు. పేర్లు ఏవైతే పెట్టుకున్నామో అలాగే జీవించాలి మనం. పేరును బట్టి తీర్పు, పేరును బట్టి పిలుపు. కాబట్టి నేను యాకోబుగానే పెట్టుకున్నాను, కానీ ఇశ్రాయేలు అని పిలిచాడు. మన పేరును బట్టి బైబిల్లో పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం పెట్టుకున్న పేర్లు బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అన్న గురించి కొద్దిగా విందాం. అషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తె, ప్రవక్త్రి. ప్రవక్త్రి అంటే ప్రవచించు స్త్రీ. ప్రవచిస్తుంది ఈవిడి మీద దేవుని ఆత్మ ఉంది. ఈవిడి ప్రవచనం చెప్తుంది. ప్రవచనం అంటే ఈ రోజుల్లో జ్యోతిష్కాలు. ఈ రోజుల్లో ఇదే గ్రామంలో చివర ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ప్రవక్త్రి అన్నారు. స్టార్టింగ్లో ఎవరో చెప్తే మేము కూడా వచ్చాం. వచ్చిన తర్వాత ఒక ఇద్దరు వివాహం గురించి వచ్చాం మేము. ఈ సూర్యుడు ఆ పక్క వచ్చినా, ఈ చంద్రుడు ఆ పక్క వెళ్ళినా ఆ వివాహం జరిగి తీరుతుంది. నేను అన్నాను, సూర్యుడు చంద్రుడు కూడా ఎలాగున్నా ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి వేరే వేరే వాళ్ళతో వివాహం అయిపోయిందన్నా. ఇలా జరిగిందన్నాడు. తునిలో ఒక ఆవిడని అరెస్ట్ చేశారు, నిన్ను కూడా అరెస్ట్ చేస్తారన్నాను. అయ్యి బాబాయ్ నాకేం తెలదండి. మరి నీకేం తెలియనప్పుడు ఎందుకు మోసం చేస్తున్నావు ప్రజల్ని? కొత్తపల్లిలో ఒక ఆవిడ ఉంది. చాలా చోట్ల ఉన్నారు వీళ్ళు, ప్రవక్తలు అంటారు. వీళ్ళకేం తెలియదు. అర్థమైందా? వీళ్ళకి ఏమీ తెలియదు. ఇంకా కొంతమంది మీరు వెళ్ళారనుకోండి,
నువ్వు ఏదో అనుకున్నావు, అది చెయ్యలేదు అని అంటుంది. మనం అడగాలి, నిజమే అనుకున్నాను, నిజమే నేను చేయలేదు, నిజమే అనుకున్నాను, కానీ ఏమనుకున్నానో కూడా చెప్పమ్మా అనండి. ఆవిడికి తెలియదు. అంటే ఏదో ఒకటి ఎవరో కూడా అనుకుంటారు కదా. ఎంత నాటకం. ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలామంది అలాంటి అబద్ధ ప్రవచనాలను నమ్మొద్దు. ఈవిడ ఎలాంటి ప్రవక్తరంటే, ఏమని చెప్పిందంటే ఈవిడ ప్రవచనం, నేను చాలా కాలం జీవిస్తాను, నేను జీవించి ఉండగానే ఈ ఆలయానికి లోకరక్షకుడు వస్తాడు, నేను కన్నులారా ఆయన్ని చూస్తాను. హల్లెలూయా. ఇది ప్రవచనం అంటే, ఇది దేవుని వాక్యం అంటే ఇదే. యేసు ప్రభు అన్నాడు, దేవుడు యెహోవాగా ఎవరైనా మాట చెప్పిన యెడల జరగలేదంటే అది నా మాట కాదు, అది వాడు సొంతంగా చెప్పిన మాట. అతను సొంతంగా చెప్పిన మాట, ఆమె సొంతంగా చెప్పిన మాట. అది మీరు భయపడక్కర్లేదు. ఎవరైనా మీకు ఇలా జరిగిపోద్దంటే మీరేం భయపడద్దు. సొంత మాటలు జరగవు. దేవుని ప్రవచనం జరిగి తీరుతుంది, దానికి తిరుగులేదండి. ఆర్ఆర్కే మూర్తి గారు ప్రవచించారు, నువ్వు సంఘాలు కడతావు, సేవకుడు అవుతావు, పాటలు పాడతావు, అనేక ప్రాంతాలకు నువ్వు సేవకుడిగా వెళ్ళబోతున్నావు అన్నాడు. 2003 జరిగిపోతూ ఉంది. హల్లెలూయా. ప్రవచనం అంటే దేవుని ఆత్మతోటి ప్రవచించాలి, సొంతంగా మాట్లాడకూడదు మనం. కాబట్టి ఈరోజు సువార్తమ్మ కుటుంబంలో అందరూ రక్షణ పొందుతారు. దాంట్లో మనకు ఏ విధంగానూ సందేహం అవసరం లేదు. మనకి ఒకరోజు సువార్తమ్మ నాతో అంది, చాలా విషయాలు నాతో మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు నాతో, పాస్టర్ గారు, నా భర్త రక్షణ పొందాలండి, కానండి ఒక మాట అండి అంతే. ఏంటన్నా? రక్షణ పొందకపోయినా మా అందరిలోకి ఆయనే మంచి ఆయనండి అంది. దేవుని స్తోత్రం. చాలా మంచి వ్యక్తి అతను. నేను అన్నాను, అయితే తప్పకుండా రక్షణ పొందుతాడు, ఒకవేళ రక్షణ పొందకపోయినా అతడు తీర్పులోనికి రాడు. దేవుని స్తోత్రం. మంచితనం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అలాగే జ్యోతి తల్లి ఇక్కడ కూర్చుంది, ఆవిడంది, నా జీవితంలో నా భర్త ఒక్క మాట మాట్లాడటం నేను వినలేదు. దేవుని స్తోత్రం. అతను కూడా నేనే రక్షణ ఇచ్చాను అనుకుంటాను. ఒకసారి దేవుడు నా ద్వారా ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. ఈమె అంటది, కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి, ఆవిడికి పాపం వివాహం జరిగింది. వివాహం జరిగిన 7 సంవత్సరాలకి భర్త చనిపోయాడండి. గుర్తుపెట్టుకోండి. అంటే ఇంచుమించు ఆ రోజుల్లో తక్కువ వయసులో వివాహం చేసేవారు. ఆవిడ ఇంచుమించుగా ఒక 13-14 సంవత్సరాల వయసులో ఆవిడకి వివాహం జరిగింది. వివాహం జరగాక 7 ఏళ్ళు, 21. ఆవిడకి 21 సంవత్సరం వచ్చేటప్పటికి భర్త చనిపోయాడు. అంటే ఇక భర్తను ఎరగదు ఆమె ఎలాంటి జీవితాన్ని ప్రారంభించిందంటే, 84 సంవత్సరములు విధవరాలయుండి, హల్లెలూయా, ఇంచుమించు 100 సంవత్సరాలు దాటేసింది ఆవిడికి. 84 సంవత్సరాలు విధవరాలు, 84 + 21, 105 సంవత్సరాలు. వింటున్నారా?
ఈ 105 సంవత్సరాలు గలటువంటి స్త్రీ 84 సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది? నేను అడుగుతాను, ఏమనుకోకండి, భర్త చనిపోయిన వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. మరి మీరు కూడా అలాగే జీవిస్తున్నారా అని ప్రశ్న. ఎలాంటి జీవితాన్ని ఇవిడ గడుపుతుందంటే, 1వ వచనం నెంబర్ 1, ఇంకా లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టింది, పాప జీవితాన్ని విడిచిపెట్టింది, ధనాపేక్ష జీవితాన్ని విడిచిపెట్టింది. ఏ వయసులో విడిచిపెట్టింది? మనం అనుకుంటున్నాం ఇంకా చిన్న వయసు కూడా కావచ్చు. 20 సంవత్సరాల వయసులోనే లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. చూసారా అండి, 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఊరు గొడవ, ఆ గొడవలు, ఈ గొడవలు, ఈ ముసలావిడికున్న గొడవలు ఎవ్వరికీ ఉండవు. ఎందుకంటే ఆ గొడవలు మనకి. ఆమె మొదటి పని ఏంటంటే దేవాలయము విడువక. దేవుని స్తోత్రం. పొద్దున వస్తుంది, రాత్రి వరకు ఇంకా దేవాలయం నుంచి వెళ్దాం. మొదటిది దేవాలయము విడువక. ఏమంటే ఆ వయసులో ఏం చేస్తుంది చూసారండి? ఉపవాస ప్రార్థనలతో. హల్లెలూయా గట్టిగా. యేసు ఊరికే కనబడతాడా? ఒకటి దేవాలయం విడువక, ఉపవాస ప్రార్థనలతో 84 సంవత్సరాలు అదే పనిలో ఉంది. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. సరే, భక్తి అనేది ఎంత గొప్పదో ఆలోచించండి. మన భక్తిని బట్టి యేసు మనకు దొరుకుతాడు. మన భక్తిని బట్టి యేసు మనలో పుడతాడు. మన భక్తిని బట్టి యేసు మనలో నివసిస్తాడు. ఈరోజు ఒక పెద్ద పాస్టర్ గారు ఫోన్ చేశారు నాకు, పేరు చెప్పొద్దు అన్నాడు ఆయన. ఏమండి అన్నా, ఒకసారి రేపు మీరు నా దగ్గరికి రావాలి అన్నాడు. అన్నా, రేపు వచ్చి మీరు నా గురించి ప్రార్థన చేయాలి. మరి ఇంకా ఎవరెవరు వస్తున్నారు పాస్టర్లు? నాతో పాటు ఇంకా ఎవరెవరు వస్తున్నారు అన్నాను. ఎవ్వరు రావట్లేదండి, నేను ఎవరిని పిలవట్లేదండి అన్నా. నా హృదయంలో మీ పేరు వచ్చింది, మీరు ఒక్కరూ వచ్చి నాకు ప్రార్థన చేసి నన్ను ఆశీర్వదించి వెళ్ళండి. దేవుని స్తోత్రం. ఏమండి అన్నాను. అంతేనండి, నాకు అలా వచ్చింది నా హృదయంలో. నేను ఎవరికి చెప్పలేదు, మీరు ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే చాలామంది గొడవ చేస్తారు, ఇదేంటి మమ్మల్ని పిలవలేదు అంటారు. చూసారండి, దేవుడు హృదయంలో ఆలోచన కలిగిస్తాడు. 2006 అక్టోబర్లో కండవెల్లి పాస్టర్ ఫోన్ చేశాడు నాకు. అయ్యా, అప్పటికి నేను సేవ ప్రారంభించి 2 సంవత్సరాలు అయింది. నేను బాగా ప్రార్థన చేస్తున్నాను. కండవెల్లిలో కానీ తణుకులో కానీ బాప్తిస్మం ఇవ్వద్దు అన్నారు ప్రభు. మరి ఎవరు ఇవ్వాలన్నాను. ఇశ్రాయేల్ని పిలిపించి అన్నారండి. దేవుని స్తోత్రం. నేను వెళ్ళి 13 మందికి అక్కడ రక్షణ ఇచ్చాను వాళ్ళ సంఘంలో. అందరూ అడగటం అయింది, ఆ పిల్ల ఎందుకు పిచ్చదానిలాగా అటు ఇటు తిరుగుతుంది, ఒక చోట కూర్చోబెట్టండి. కాబట్టి వింటున్నారా? అందరూ అడిగారు ఆయన్ని, ఇదేంటండి మీరు రక్షణ ఇచ్చేది పోయి ఆయన్ని తీసుకొచ్చారంటే ఆయన అందరి ముందు చెప్పాడు, యేసు ప్రభు నాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? నేను అనేది ఏర్పాటు గురించి మాట్లాడుతున్నాను. ఏ ఏర్పాటైనా పరలోకం నుంచి ఏర్పాటు జరగాలి.
మన సొంత ఏర్పాటు కుదరదు. 1 దేవాలయము విడివక, 2 ఉపవాస ప్రార్థన, 3 పగలు రేయి కూడా సేవ చేయుచుండను. హల్లెలూయా. అంటే ఇంకా దేవాలయాన్ని అంటిపెట్టుకుని ఉంది. ఎన్నేళ్ళు చెప్పాలి గట్టిగా? 84 సంవత్సరాలు. బైబిల్లోనే ఉంది, మీ ఎదురుగుండానే ఉంది వాక్యం. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏం చేస్తున్నారు? ఊళ్ళో జరిగే గొడవలు, ఇంట్లో జరిగే గొడవలు, పక్కింట్లో జరిగే గొడవలు, ఈదులో జరిగే గొడవలు, చచ్చిపోయే ముందు అప్పులు, చచ్చిపోయే ముందు గొడవలు, చచ్చిపోయే ముందు దెబ్బలాట్లు. ఏంటండి ఇవన్నీ? నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, మీకు మీ వైఖరి మారాలి, మీ పద్ధతి మారాలి, మీ ప్రవర్తన మారాలి. వింటున్నారా? మన ప్రవర్తన మారాలి, మన వైఖరి మారాలి, మన ఆలోచన విధానం మారాలి. మనలో చాలా వరకు మార్పు లేదు. అబ్బాయి ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లవాడిని అన్నాడు, వాళ్ళ కాపురం చేసుకుంటున్నారు. అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంది, కాపురం చేసుకుంటుంది, 2 పిల్లలు, వాళ్ళ గొడవలు పడుతున్నారు. మనకి ఎందుకంటే వాళ్ళ గొడవ? వీళ్ళ గొడవ నాకే కావాలి, వాళ్ళ గొడవ నాకే కావాలి. అయ్యో 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 అయ్యో. మరి ఈవిడికి దేవుడు గొడవ తప్ప మరి ఏ గొడవ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడా నీవే, నాదు కోట కొండయు నీవే. పరమపురిలో దేవా నిరతం, దూతగణములు స్తుతులను సల్పి, శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనుందే దేవుడ నీవే. రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపో ప్రభుడవు నీవే. గర్వమణచి గద్దెలు దింపి, గనులరైనా మేపవగడ్డి. రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. మృతుల సహితము లేపినావు, మృతిని గెలిచి లేచినావు. మృతులనెల్లా లేపేవాడవు, మృత్యువును మృతి చేసి నీవు. దేవుని స్తోత్రం. ఎంత గొప్పడండి.
మరణాన్నే మరణింపజేసాడంట. ఒకసారి యేసుప్రభు గురించి ఆలోచిస్తుంటే ఎంత ఆనందం కలిగిపోద్దో. అంత గొప్ప దేవుడు, దేవుని ప్రేమతో మనకు దొరికాడు. కత్తపాడు వారు ఫోన్ చేశారు, ఏమంటే వ్యాన్ ఆగింది ఏం చెప్పంటారు. దారిలో ఆగలేదు, ఊళ్ళోనే ఆగింది, ప్రార్థన చేస్తాను, మధ్యలో ఆగిపోయేలా ఉంటే రాకండి, బాగుంటే వచ్చేయండి, లేదంటే రేపు సాయంత్రం రండి అని మళ్ళీ ఫోన్ చేశారు. ప్రార్థన చేశాక స్టార్ట్ అయిపోయిందని వచ్చేసారు. దేవుని స్తోత్రం. ప్రార్థన అనేది ఎంత గొప్పదో తెలుసా? ఎన్ని అద్భుతాలు చేస్తుందో మీరు ఎప్పుడు చూస్తున్నారు. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. కానీ ఎవరి ప్రార్థన? రేయి పగలు సేవ చేస్తున్న వారి ప్రార్థన. దేవుని స్తోత్రం. ఈవిడికి 84 సంవత్సరాల జీవితంలో అసలు ఏ గొడవ లేదంటే ఆవిడికి. ఎంత అందంగా ఉన్నావమ్మా, చిన్నపిల్లవమ్మా, భర్త చనిపోయాడమ్మా, మళ్ళీ పెళ్లి చూసుకోమ్మా. ఈ కీర్తనాల అక్క గురించి పెళ్లి చేయాలని ప్రార్థన. కానీ నాకు ఎప్పుడు ప్రార్థనలో సమాధానం రాలేదు. బహుశా దేవుని చిత్తంలో ఏదనుకుంటాను. మరి ఆ రోజు ఆమెతో కూడా, అమ్మ వయసులో ఉన్నావు, చిన్న వయసులో నీ భర్త చనిపోయాడు, మళ్ళీ పెళ్లి చేసుకోమ్మా అన్న మాటకి ఆవిడ అవకాశం ఇవ్వకుండా నా జీవితం దేవుడికి అంకితం. హల్లెలూయా. చూసారా, దేవుడికి అంకితం చేసుకోవాలి. చాలామంది విధవరాళ్ళు కూడా పెళ్లి ప్రయత్నాల్లో ఉంటారు. కొంతమంది మన యూట్యూబ్లో పెట్టాడు, 50 సంవత్సరాలు దాటిన వారికి పెళ్లి చూపులంట. ఏంటో ఆ కళ్ళు కనబడతాయో సత్తాయో. ఏంటండి ఈ పనులు? ఎందుకంటే అలాగా? జీవితం అంటే పెళ్ళి ఇదేనా? ఇంక వేరే ఏమీ లేదా? దేవుణ్ణి నమ్ముకున్నానంటది ఆవిడ కూడా. వింటది నా మాటలు, జయిస్తుందా? 64 సంవత్సరంలో మళ్ళీ పెళ్లి చేసుకుంది, 3 పెళ్ళి ఆవిడ. నా మాటలు వింటది. ఎందుకమ్మా నీకు 64 ఏళ్ళలో పెళ్ళి? యశోద గారు, ఈ పనులు వద్దండి. చాలా అసహ్యమైన పనులు ఇవన్నీ కూడా. లోకం మీద వ్యామోహం విడిచిపెట్టాలి. పౌలు ఒక మాట అన్నాడు. పౌలుకి వివాహం జరిగి భార్య చనిపోయింది. పౌలుకి వివాహం జరిగింది, భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోలేదు పౌలు. కాబట్టి ఒక మాట అన్నాడు, పెళ్ళి కాని పిల్లలారా, పెళ్ళి కాని వారులారా, నా వలే ఉండటం మీకు మంచిది అన్నాడు. దేవుని స్తోత్రం. పెళ్లి చేసుకోవద్దు అన్నాడు పౌలు. అలాగే పేతురుకి పెళ్ళి అయ్యింది. పేతురు భార్య చాలా కాలం పేతురుతోటే ఉంది. పేతురు ఎక్కడికి వెళ్ళినా భార్యని అంట పెట్టుకుని వెళ్ళేవాడు నాలాగా. అది పౌలు ఏం కాదనలేదు. కానీ పెళ్ళి కోరవద్దు అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో ప్రతి అంశము ఉంది. ఒక ఆవిడ వచ్చి నన్ను అడిగింది, మన సంఘస్థురాలి, మా ఇదంతా కూడా ఎంతకాలం ఉంటామో ఇలాగా ఎవరినొకరిని చూసి పెళ్లి చేసుకోమ్మా అన్నారండి. మీరు ఏమంటారు పాస్టర్ గారు అంది. అదండి, నేను ఏమంటానో తెలుసుకొని నా దగ్గరికి వచ్చింది. అది ఆశ్చర్యం కదా. సుఖంగా ఉన్న జీవితాన్ని కష్టంలో ఎందుకు పెట్టుకుంటావమ్మా? ప్రశాంతంగా జీవించడం, దేవుడితో ఉండటం నీకు ఇష్టం లేదా అని అడిగారు. కాబట్టి ఇందాక ఒక కార్టూన్ చూశాను. ఒక ఆయన భార్యతో చాలా బాధపడుతున్నాడు. అప్పుడు ఎవరో చెప్పారంట, భార్య బాధపడే వాళ్ళకి ఒక సన్యాసి గారు ఉన్నారు, ఆయన చక్కని సలహాలు ఇస్తారు. అంటే ఈయన కూడా బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్ళాడు. యూట్యూబ్లో చూపిస్తున్నాడు.
ఈయన వెళ్ళి ఆయన అడిగాడు, అయ్యా భార్య బాధితులకి మీరు సలహా ఇస్తారట, మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. ఆయన అన్నాడు, వచ్చినాడు వచ్చావు, ఇంకా బాధకు వద్దంటే వెనక్కి వెళ్ళక అన్నాడంట. అదే నా సలహా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నవారు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. పెళ్ళి లేనప్పుడు ఉన్న సంతోషం పెళ్ళి అయ్యాక లేదు. అలాగని దేవుడు పెళ్ళికి వ్యతిరేక కాదు, కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. బాగానే ఉందనుకుని వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి 84 సంవత్సరాలు విధవరాలై ఉండి మళ్ళీ పెళ్లి చూసుకోలేదు ఆవిడ. దేవాలయము విడివక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయుచుండెను. హల్లెలూయా. దేవుని ఆత్మ అన్నాడంట, అమ్మా 84 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నావు కదా, ఈరోజు దేవాలయంలోనూ ఒక అద్భుతం చూస్తా వెళ్ళు. ఈరోజు దేవాలయానికి వెళ్ళు. ఈరోజు రోజు ఉండే దేవాలయం కాదు అది. ఈరోజు నువ్వు దేవాలయానికి వెళ్ళు. ఇన్నాళ్ళ నుంచి నువ్వు చేసినటువంటి సేవ ఫలించింది. ఈరోజు వెళ్ళి చూడు ఏం జరుగుద్దో అన్నాడు పరిశుద్ధాత్మ. ఇంకేవిడి పరిగెత్తుకుంటా దేవాలయంలోకి వచ్చింది. ఎదురుగుండా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి చూసింది. ఇంచుమించు 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఆమె. అంతకుముందు షిమ్యోను గురించి చెప్పుకున్నాం. దేవుణ్ణి చూడకుండానూ చనిపోవు. ఈవిడితో కూడా దేవుణ్ణి చూడకుండానూ చనిపోవు. దేవుడు ఆవిడికి దర్శనం ఇచ్చాడు. పేతురు అంటాడు, మీరందరూ యేసుప్రభుని ఆరాధిస్తున్నారు కాదన్ను, నేను సంతోషిస్తున్నాను. కానీ ఆ దేవాది దేవుడితోటి మేము 3.5 సంవత్సరాలు ఆయనతో పడుకున్నాం, ఆయనతో తిన్నాం, ఆయన కార్యాలు చూసాం, ఆయన మాటలు విన్నాం, ఆయన్ని తాకాం. ఎంత ధన్యులు మేము. దేవుని స్తోత్రం. గట్టిగా యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్న ఎంత ధన్యులండి వాళ్ళు. అలాగే ఈమె ధన్యురాలు. దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు బిడ్డను ఎత్తుకుంది, ముద్దు పెట్టుకుంది, ప్రార్థన చేసింది. ఆ వయస్సులో వింటున్నారా హెప్సిబా గారు? ఆ వయస్సులో సువార్త ప్రకటించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తుంది ఆవిడ? విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. అమ్మా, లోకరక్షకుడు వస్తాడు అనుకున్నాం కదా, మనల్ని విమోచిస్తాడు అనుకున్నాం కదా, మనందరికీ పాప విమోచన కలుగుతుంది అనుకున్నాం కదా, మనం అనుకున్నామా లేదా? నేను ఎప్పుడు ఎన్నోసార్లు ప్రవచించాను కదా మీకు, దావీదు వంశంలో యేసు ప్రభు వస్తాడు, ఆయన మనందరినీ విమోచిస్తాడు, మనందరినీ నరకం నుంచి ఆయన విడుదల చేస్తాడు అని మీకు చెప్పుతూ వచ్చాను కదా. సంవత్సరాల తరబడి మీకు నేను ప్రవచిస్తూ వచ్చాను కదా. అదిగో ఆయన ఇప్పుడు దేవాలయంలో ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి. చూశారండి దేవుడు ఎంత అద్భుతం చేశాడో. ఇప్పుడు నేను మీతో చెప్పదలుచుకున్నది అదే. మీరు ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, దేవుడి కొరకు అంకితమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మీరు యేసును చూడగలరు. మీరు యేసును చూసిన తర్వాత మీరు యేసుని ప్రకటించండి. యేసుని అందరికీ ప్రకటించండి. నేను యేసును చూశాను. మీరు యేసును చూశారు, మీరు యేసునందు ఆనందిస్తున్నారు, మీకు యేసు గురించి బాగా తెలుసు, మీరు ప్రతి దినము అనేకమైన వాక్యాలు వింటున్నారు. మీరు
మీకు యేసు ప్రభు గురించి బాగా తెలుసు, తెలియదని వారు చేయొద్దండి. చూసారా, మనందరికీ యేసు ప్రభు గురించి బాగా తెలుసు. తెలిసిన మనము ఒక్కరిని కూడా రక్షణలోనికి రప్పించలేకపోతున్నాం, ఒక్కరిని కూడా దేవుడి దగ్గరికి నడిపించలేకపోతున్నాం. ఆ రోజు మనం గొర్రెల కాపల గురించి విన్నాం, వాళ్ళు సువార్త ప్రకటించారు. ప్రతి ఒక్కరూ యేసుని ఎరిగిన వారు సువార్త ప్రకటించారు. దేవుని దూత మొదటి సువార్త ప్రారంభించాడు, యోహాను సువార్త ప్రకటించాడు. నేను మీకు సువార్త ప్రకటించండి, సువార్త ఏర్పాటు చేయండి అని చెప్తున్నాను. మనందరం అందుకే పిలువబడ్డాం. మన పిలుపు సువార్త కొరకు. ఈరోజు నిజంగా మీరు యేసు ప్రభువుని ప్రేమిస్తే ఒక నిర్ణయానికి రండి. అదేంటో తెలుసా? అంత వృద్ధాప్యంలో ఆమె యేసును చూసి మౌనంగా ఉండకుండా అందరికీ ప్రకటించడం మొదలుపెట్టింది. హల్లెలూయా! యేసుని ప్రకటించాలి, మీరు యేసు దగ్గరికి నడిపించాలి. సువార్తమ్మ భర్తను కాపాడుకుంది, పిల్లల్ని కాపాడుకుంది. ఆవిడని బట్టే కదా నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడ లేకపోతే నేను వీళ్ళ ఇంటికి వచ్చి సువార్త చేయడానికి నాకు అవకాశం ఎక్కడుంది? ఆవిడని బట్టి ఒక్కొక్కరు కూడా ప్రభువులోకి వచ్చే అవకాశం కలిగింది. ఒకసారి ఆలోచించండి. యేసుని గ్రహించిన మీరు, యేసుని తెలుసుకున్న మీరు జీవించున్నంతకాలం యేసు గురించి ఇంకొకరికి చెప్పండి. హల్లెలూయా! మౌనం వహించకండి, మౌనంగా ఉండకండి. మొట్టమొదట మీ కుటుంబాన్ని యేసులోకి నడిపించుకోండి. మీ భర్తను, భార్యను, పిల్లల్ని యేసులోకి నడిపించుకోండి. వాళ్ళని ప్రవర్తనను, తప్పుడు ప్రవర్తనను ఒప్పుకోకండి. తప్పుడు ప్రవర్తన అస్సలు ఒప్పుకోవద్దు. మీరు ఒప్పుకోవటం వల్లే వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు. ఒప్పుకోకండి ఆ తప్పుడు ప్రవర్తనని, ఖండించండి. అలాగే జీవించి ఉన్నంతకాలం సువార్త ప్రకటించండి. ప్రభు దగ్గరికి నాతో పాటు నా కుటుంబము, నా బంధువులు, నా స్నేహితులు, నాకు తెలుసున్న వారిని ప్రభు రాజ్యానికి తీసుకెళ్ళాలి అనేటటువంటి పట్టుదల కలిగి ఉండండి. దీనివల్ల జరిగేది ఏంటో తెలుసా మీకు? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఎప్పుడైతే మీరు దేవుడు పని చేస్తున్నారో 105 సంవత్సరాలైన ఆవిడలాగే మీరు ఆరోగ్యంగా ఉంటారు. హల్లెలూయా! 100 సంవత్సరాలు ఆవిడ సువార్త చేస్తుంది. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యకార్యం అండి. పైగా ఆ కళ్ళతోటి యేసును చూసింది. హల్లెలూయా! యేసుని ఎత్తుకుంది, ముద్దు పెట్టుకుంది. దేవుడు అన్నాడు కీర్తన గ్రంథంలో, నా కుమారుణ్ణి మీకు అప్పగించాను, ఆయన్ని ముద్దు పెట్టుకోండి. హల్లెలూయా! లేని ఎడల మీరు నశింతురు. దయచేసి రోజు వింటున్నారు. మా రాజేష్ కూడా చెప్తున్నాడు, ఇదివరకు సువార్తలు వేరు, ఈసారి క్రిస్మస్ సువార్తలు వేరండి. ఈసారి దేవుడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు, బలంగా మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే రాకడ కూడా సమీపంగా ఉంది. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. మనం బలంగా జీవించడమే కాకుండా మన కుటుంబాన్ని కాపాడుకుని, మన పిల్లల్ని కాపాడుకుని, తప్పుని ఖండించి, ముఖ్యంగా లోకం మీద మనం ఆశ విడిచిపెట్టి దేవుడి వైపుకి అనేక మందిని తిప్పాలి. ముందు తిప్పాలి అంటే మనము తిరగాలి. ఏమ్మా ఏం కొన్నావు,
ఎంత పోగు చేసావు, ఆ స్థలం ఏమైంది, ఈ పొలం ఏమైంది, ఆ డబ్బు ఏమైంది, ఆ బంగారం ఏమైంది, ఆ చీర ఏమైంది, నీకెందుకు గొడవలన్నీ, నీకెందుకు గొడవలన్నీ. అమ్మ ఈరోజు ప్రార్థన చేయలేదే, వాక్యం చదవలేదే, పిల్లలు అల్లరి చేస్తుంటే అలా వదిలేసావే, అది నువ్వు వేయాల్సిన ప్రశ్నలు. దేవుని స్తోత్రం. కానీ ఈ పనికి మాలిన ప్రశ్నలు ఎందుకు? జాగ్రత్త, ప్రశ్నించు భర్తనే. ఏమన్నావు నువ్వు? ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు? ప్రశ్నించు భార్యని. ఏమన్నావు అక్కడ నువ్వు? ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ? ప్రశ్నించు కుమారుణ్ణి, ప్రశ్నించు కుమార్తెను. పాపాన్ని ఖండించు. దేవుని స్తోత్రం. ఖండించు. నువ్వు ప్రేమ వలకపోసేసేయొద్దు. వాళ్ళు రక్షణ కోల్పోతారు, దేవుని రాజ్యాన్ని కోల్పోతారు, మనతో కలిసి అక్కడ ఉండలేరు. నువ్వు నీ కూతురు మీద, నీ మనవరాల మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళ నరకానికి పంపేయొద్దు. దేశప్రభు దగ్గరికి వెళ్ళి, ఇదిగోనండి తీసుకొచ్చాను, విజేతలందరూ నిలచి ఉండగా, విజేతలందరూ నిలిచి ఉండగా, నా ప్రభువు నన్ను పిలిచి చేరదీయును, నా ప్రభువు నన్ను పిలిచి చేరదీయును. కన్నీటిని నా ప్రభువే తుడచివేయును, నా కన్నీటిని నా ప్రభువే తుడచివేయును. ఆ రోజున నా హృదయములో, ఆ రోజున నా హృదయములో అమితానందము, అమితానందము, ఆనందము, ఆనందము. రా ప్రభువు, రాజుల రాజు నా ప్రభువు, రాజుల రాజు అరుదించే ఆ రోజు, అరుదించే ఆ రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహామహిమతో మహిమరూపీ, మహామహిమతో మహిమరూపీ, మేఘమండలముపై తరలిరాగా, తరలిరాగా, దూతగణము పరవశించి పాడుచుండగా, దూతగణము పరవశించి పాడుచుండగా, ఆ రోజున నా హృదయములో అమితానందము, అమితానందము. దేవుని స్తోత్రం. యాంగిషో గారు అన్నారు ఒకసారి కళ్ళంట నీళ్లు కారుస్తూ, 20 లక్షల మంది ఆ సభలో ఉన్నారు. చాలాసేపు ఏడ్చి చూశాడు. ఎక్కడ చూస్తున్నారు అనంత్ గారు? ఏమన్నా కొంటారా స్థలం? వినండమ్మా దేవుడి మాటలు. నా కళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తాయి. ఆ మధ్యలో లైటు ఆరిపోయిందా? ఆరిపోయిందా? మరి బలుబు తెస్తా అన్నాడు ఆయన సోదరాజు గారు. లైట్ ఆరిపోయిన కాడ ముఖాలు నాకు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అది సరే, ఓకే. ఆయన వదిలే ఇంకా అయిపోయింది కదా, వాళ్ళ తీర్పు దేవుడే తీరుతుడు. ఓకే. యాంగిషో గారు 20 లక్షల మందిని చూసి ఏడ్చేస్తున్నాడు. ఏంటి ఇలా ఏడుస్తున్నాడు అని అందరూ సభల వాళ్ళు అందరూ ఏడిసేస్తున్నారు ఆయన ఏడుతుంటే.
ఆయన ఒక పావు గంట సేపు ఏడ్చిన తర్వాత కళ్ళు తుడుచుకుని మాట్లాడాడు. అప్పుడు యాంగిచో గారు వివరణ ఇస్తున్నారు. నేను ఎందుకు ఎడుతున్నానంటే, నేను ఇక్కడే ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, మీకు అందరికీ వాక్యం బోధిస్తున్నాను. దేవుడు నాకు ఇదే సమయంలో ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనాన్ని బట్టి ఏడిచేస్తున్నాను అన్నాడు. ఏంటంటే దర్శనం అంటే, యాంగిషో మేఘాల మీద వెళ్ళిపోయాడంట పైకి. యేసు ప్రభు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంచున్నారట. యేసు ప్రభు ఆలింగనం చేసుకున్నాడంట, యాంగిషోని ముద్దు పెట్టుకున్నాడంట. యాంగిషో, నా హృదయానికి చాలా ఆనందంగా ఉంది యాంగిషో అన్నారంట. ఎందుకు ప్రభు అంటే, ఎన్ని లక్షల మందిని నా కొరకు సిద్ధపరుస్తున్నావు. గట్టిగా గట్టిగా చెప్పాలి. అందుకే ఏడుపు వచ్చేసింది నాకు. యేసు ప్రభు నన్ను ఆలింగనం చేసుకున్నాడు, నాకు ఏడుపు వచ్చేసింది. ఎన్ని లక్షల మంది ఎందుకు వస్తున్నారు మీరు నా వాక్యం విని? ఎంతమంది కదిలిపోతున్నారు మీరు? కాబట్టి అదే ఆలోచనలో మీ సేవకుడు ఉన్నాడు. ఇశ్రాయేలు, మీలో ఒక్కరు పడిపోకూడదు, మీలో ఒక్కరు పాపంలో ఉండకూడదు, మీలో ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఆగిపోకూడదు. దేవుని స్తోత్రం. మీరు లోకాన్ని లోపల నుంచి తీసేయకపోతే పడిపోతారు. ఒక భర్త భార్య పిల్లలు చేస్తున్న తప్పులను సమర్థిస్తూ ఆ పాడు జీవితం కోసం ఆ పాపాన్ని నువ్వు సమర్థిస్తూ ఉంటే నువ్వు పరలోకం వెళ్ళలేవు. సరి కదా, వాళ్ళు పడిపోతారు, వాళ్ళతో పాటు నువ్వు పడిపోతావు. అందుకే దేవుడు అన్నాడు పౌలు ద్వారా, వారిని విడిచి రమ్ము అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా పాపంలో పడిపోతున్నావో విడిచిపెట్టక తప్పదు. హల్లెలూయా. ఏదో రెండు అలాగ అయిపోయింది రెండు అంటే కుదరదు ప్రభు దగ్గర. నాటకాల బతుకు కుదరదు ప్రభు దగ్గర. ఏదోనండి మరి ఇంకా నా భార్య ఏదోనండి, మరి మా ఆయన ఏదోనండి అన్నవాళ్ళు దేవుడి దృష్టిలో ఓడిపోయిన వారు దేవుని రాజ్యానికి అర్హులు కారు. దేవుని స్తోత్రం. వింటున్నారా? చెప్పండి. మిమ్మల్ని అందరినీ నా మీద నమ్మకంతో అప్పచెప్పాడు. నా గొంతు చించుకుని గుండెలు కదిలించుకొని మీకు చెప్తున్నాను, పాపం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు. మీరు ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సి వస్తే వెంటనే ఇచ్చేయండి, అచ్చి ఉండొద్దు, తప్పు చేయొద్దు. ఒకవేళ మీరు ఇవ్వలేకపోతే ఇవ్వలేనని కూడా చెప్పండి, కానీ పాపం చేయకండి, అబద్ధం ఆడకండి. మనందరం ఖచ్చితంగా ఆయన దగ్గర కలుసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ జీవితం గురించి ఆలోచించకండి, ఇక్కడ బ్రతుకుల గురించి ఆలోచించకండి. కత్తోపాడు వారు ఈరోజు ఇక్కడికి రావడానికి 2 కారణాలు. ఒకటి నేను ప్రార్థించడం అయితే, 2 వారికి వెళ్ళాలనే ఆసక్తి తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. 2 కలవాలి. మీలో ఎవరికైనా నేను ప్రార్థన చేసినప్పుడు మీ హృదయం నా హృదయం ఏకమైతేనే ప్రార్థన ఫలిస్తుంది. దేవుని స్తోత్రం. అంతేగాని కేవలం నా ప్రార్థన వల్ల మీరు పరలోకానికి రారు. గుర్తుపెట్టుకోండి, మన ఇద్దరి హృదయాలు ఏకమైపోవాలి, మనందరి హృదయాలు ఏకమైపోవాలి, ఒకే నిర్ణయంలో ఉండాలి. అదేంటంటే, నా రాజుని నేను చూడాలి, నా రాజుతో నేను రాజ్యం చేయాలి. ఇదే నిజమైన క్రిస్మస్, క్రీస్తు ఆరాధన. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన ఆ కుమార్తె ఇంచుమించు 84 సంవత్సరాలు సేవా జీవితంలో
చివరికి నిన్ను చూసి పోని మౌనంగా ఉండకుండా నిన్ను గురించి ప్రకటించడానికి వెళ్ళిపోయింది. ఇదిగో మన విమోచకుడు వచ్చేశాడు, ఎన్నాళ్ళ నుంచో నేను చెప్పినటువంటి ప్రభు ఈరోజు ఆలయంలో ఉన్నాడు అని ప్రకటించింది. ప్రభువానికి స్తోత్రాలు. మేము కూడా అలాగే జీవించాలని ఆశపడుతున్నాం. పాపముతో సమాధానం పడిపోయి, పాపములు మునిగిపోయి, నిన్ను చూడకుండా నరకానికి వెళ్ళిపోయే బ్రతుకుల నుంచి విడుదల కోరుతున్నాం. కీర్తన కాపురం మీ చిత్తమైతే సరిచేయండి. కీర్తన తండ్రి గారికి ఆరోగ్యాన్ని దయచేయండి. పెద్దరాజు గారు ఆయన భార్య కుమార్తె కుమారుణ్ణి జరగబోయే వివాహం కూడా మీ ఆత్మను నెరవేర్చండి. గరగపరు సహోదరి భర్తను పిల్లల్ని కూడా రక్షణలోనికి నడిపించండి. ఆయన రిబ్కా విషయంలో కూడా మీ ఆలోచన జరిగించండి. విడిచి వెళ్ళిన సువార్తమ్మ గారిని బట్టి మేము వారి గృహంలోకి ఇంకా రాగలుగుతున్నాం. అలాంటి వారుగా సంఘం అంతా ఉండాలని, కుటుంబాలన్నీ కూడా బలముగా ఉండాలని, పిల్లలు బలముగా ఉండాలని, పరిశుద్ధముగా ఉండాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి రేపు పగలు ఉపవాస ప్రార్థన ఉంది. రేపు రాత్రి విజయ్ గారు రాలింగ్